దండోరా గుండెలు పిండారా అలా కొన్ని చెప్పొచ్చు అన్న. పక్కా హిట్, ఆల్రెడీ హిట్. బిందు మాధవ్ది శివాజీది చాలా బాగుంది. కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం నిద్ర ఉండే, సెకండ్ హాఫ్ లో బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుందన్న మూవీ. శివాజీ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అతనికి నేషనల్ అవార్డు ఇచ్చినా తప్పులేదు ఇందులో, ఈ మూవీలో. అంతగా చేశాడా? చాలా బాగా చేశారు. ఓ 2-3 చోట్ల ఏడిపించారు కూడా. మంగపతిని మర్చిపోలేము, కానీ ఆ రేంజ్ లో ఉంది మూవీ. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా అయిపోయిందంటే అప్పుడే అయిపోయిందని ఫీల్. ఇంటర్వెల్ మాత్రం నిజంగా కొంచెం అదే అప్పుడు ఇంటర్వెల్ వచ్చిందా అన్న ఫీలింగ్ వచ్చింది. సారీ, కాస్టింగ్ కూడా బాగా చూపించారు, అందరికీ న్యాయం చేశారు. సినిమా కాస్టింగ్ గురించి ఇక్కడ చెప్పలేము, అవి చెప్పలేములేండి. కానీ ఓవరాల్ మూవీ అయితే బాగుంది. చాలా శివాజీ గారు, నాకైతే శివాజీ గారు. సర్పంచ్ సార్ అసలు మీకు ఫస్ట్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయనా, లాస్ట్ క్లైమాక్స్ మట్టి ఖచ్చితంగా సర్పంచ్ సారే ఈ స్టీల్స్ ద షో అనమాట. అంతే. బాగుంది, పర్లేదు. అసలు ఎలా చేస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. బాగుంది మూవీ. రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో? 5కా 4.5 ఇస్తాను నేనైతే. ఎలా ఉంది బ్రో దండోరా? నాకైతే బాగా నచ్చింది. దండోరా మూవీలో ఒక క్లీన్ విలేజ్ స్టోరీ, ఒక మంచి ఎలిమెంట్స్ తీసుకొని తీసిన మూవీ. ప్రజెంట్ హైలైట్స్ అంటే ప్రజెంట్ జనరేషన్లో కనెక్ట్ అయిన మూవీనే. అంటే కులపిచ్చి మత పిచ్చి ఉన్న వాళ్ళు చూడవలసిన సినిమా. కులపిచ్చి ఎంతగా మతం ఎక్కితే ఈ సినిమాకి అంటే ఒక కులంతో పేరుతో జరిగిన హత్యలకి మంచి రీజన్, మీ సొల్యూషన్ దొరుకుతుంది ఈ సినిమాలో. మంగపతి క్యారెక్టర్ మెచ్చిపోయిందా శివాజీ? ఆ ఇంటెన్సిటీ, ఆ ఫేస్లో వచ్చే గ్రేజ్ మాత్రం మీరు మంగపతి మించింది చూడొచ్చు. క్యారెక్టర్ సర్పంచ్ సాబ్ ఎలా చేస్తాడు? నవదీప్ సర్పంచ్ సాబ్ మంచిగా బాగా యాక్టింగ్ బాగా చేశారు. నందు కూడా మంచి యాక్టింగ్ చేశారు. ఒక మంచి క్లీన్ విలేజ్ స్టోరీలో వెళ్ళిపోయింది. ఇంట్రెస్టింగ్గా ఉందా? రియలిస్టిక్ కింద ప్యూర్ విలేజ్ స్టోరీ. సాంగ్స్ ఉన్నాయా? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. రేటింగ్ ఎంత ఇస్తావు? 5కి 3. అట్లా చెప్పాలంటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. యా, వండర్ఫుల్. యా, థ్యాంక్ యూ. చాలా బాగుంది, అదే చెప్పా. ఎక్సలెంట్ మూవీ. ఎవ్రీ డైలాగ్, ఎవ్రీ మూవీ, ఐ మీన్ ఎవ్రీ సీన్ ఈజ్ ఏ వండర్ఫుల్ అండ్ ఎవ్రీథింగ్. అన్ని ఇంపాక్ట్ఫుల్ డైలాగ్స్, చిన్న క్యారెక్టర్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలాగా క్రియేట్ చేస్తారు. రియలిస్టిక్గా, రా అండ్ రస్టిక్గా ఉంది. ఎస్, చాలా రియలిస్టిక్. మన దగ్గరగా అంటే విలేజెస్లో చాలామంది ఓపెన్గా మాట్లాడని సిచ్యువేషన్ చెప్పాలంటే. ఎవరి బాగా నచ్చింది పర్ఫార్మెన్స్? అందరివి చాలా ఇంపాక్ట్ఫుల్ ఉన్నాయి. శివాజీ క్యారెక్టరు, తర్వాత శివాజీ డాటర్ లాగా, బిందు వాళ్ళ డాటర్ యాక్చువల్గా. ఆ డాటర్ క్యారెక్టర్ కూడా, ఈవెన్ చిన్న క్యారెక్టర్ తనది కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంది. నందు క్యారెక్టర్ కానీ అన్ని క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. మూవీ పక్కా హిట్, ఆల్రెడీ హిట్. ఇంకా 5కి 5 అంతే, ఇంకెక్కువ 5+ ఇస్తాను నేనైతే. సినిమా బిందు మాధవ్ వచ్చిన తర్వాత సినిమాకి చాలా హైప్ వచ్చింది, చాలా బాగుంది మూవీ. అంటే దేని గురించి బ్రో? క్యాస్ట్ గురించి ఇచ్చారు, కానీ చాలా బాగా తీశారు, బాగుంది సినిమా. అందరూ చూడొచ్చు, అన్ని క్యారెక్టర్స్ వర్కౌట్ అయ్యాయి. ప్లస్ అందరూ సినిమాకు చేసిన క్యారెక్టర్స్ న్యాయం చేశారు, బాగుంది. శివాజీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. బిందు మాధవ్ది శివాజీది చాలా బాగుంది. వాళ్ళు వచ్చాక సినిమాకి చాలా హైప్ వచ్చింది, క్లైమాక్స్ చాలా బాగుంది. అందరూ రండి, సినిమా థియేటర్లకు రండి, అందరూ సినిమా చూడండి. రియలిస్టిక్గా ఉంది. లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తావు? 5కి 5 ఇస్తాను నేను. ఎలా ఉంది బ్రో దండోరా చాలా అంటే చాలా బాగుందన్న. ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాలన్న, ప్రతి ఒక్కరు చూడాలి. ఈ సినిమాను చూసి చాలామంది ఇన్స్పైర్ కూడా అవ్వచ్చు. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమా ఎంకరేజ్ చేసి ప్రొడ్యూసర్ బెన్నీ గారు చాలా అంటే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు సినిమాని. మురళీఖాన్ ఫస్ట్ సినిమా ఇది. ప్రతి ఒక్కరూ సినిమా ఎందుకు చూడాలంటే, ఈ సినిమా చాలామందికి చాలా నేర్పుతుందన్న. శివాజీ క్యారెక్టర్ కానీ, ఆ రాధ్య క్యారెక్టర్ కానీ, రాధ్య క్యారెక్టర్ అంటే మెయిన్ స్తంభం సినిమాకి, మెయిన్ క్యారెక్టర్లా అనమాట. ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సింది కోరుతున్నాం. ఎలా ఉంది బ్రో దండోరా? దండోరా మామూలుగా లేదు బ్రో. దండోరా మొత్తానికైతే ఏడిపించేశారా, అలా ఉంది బ్రో. దండోరా గుండెలు పిండారా అలా కొన్ని చెప్పొచ్చు అన్న. లిటరల్లీ చెప్తున్నాను కదా, మన కళ్ళల్లో నీళ్ళు మనకు తెలియకుండా బయటకు వచ్చేస్తుంది బ్రో. క్లైమాక్స్ దగ్గర వచ్చేసరికి కొన్ని సీన్లు నీకు సంబంధం లేదేమో అనిపిస్తుంది, కానీ ప్రతి సీన్ లింకప్ అయి ఉంది బ్రో.
గట్టిగా ఒకసారి ఆలోచించి చూడాలి. కానీ సినిమా నిజంగా బ్రో లిటరలీ నీకు ఏడుపు వచ్చేస్తుంది బ్రో. అలా అయితే ఉంది బ్రో. చెప్తున్నాను కదా, ఈ సినిమాని ఎవరు చూడాలి అంటే ఖచ్చితంగా ఒక మంచి ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. అలాగే కులపిచ్చి కులగజ్జి ఉన్న ఏనా కొడుకైనా వచ్చి చూడొచ్చు బ్రో. నేను చెప్తున్నాను కదా, అతను మావాడు ఇతను మీవాడు అని చెప్పేసి ఈ కుల వివక్షత, ఆ తర్వాత కులం కోసం చావులు, కులం కోసం హత్యలు అట్లాంటివి చేసేవాళ్ళు వచ్చి చూడాలి బ్రో. నిజంగా చెప్తున్నాను కదా, కూతురి ప్రేమని కూడా అర్థం చేసుకొని ఎవడైనా వచ్చి చూడాల్సిన మూవీ. రేటింగ్ ఎంత ఇస్తావు బ్రో? రేటింగ్ అంటే ఏం లేదు బ్రో, ఇది ఫ్యామిలీ సినిమా, దీనికి నేను రేటింగ్ ఏమి ఇవ్వలేను బ్రో. ఫైన్, బాగుంది యాక్చువల్లీ. హైలైట్స్ లైక్ ఇట్ కెన్ టాక్ అబౌట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎవ్రీథింగ్. సో ఇది కరెంట్లీ యూత్కి బాగా వస్తుంది బేసిక్గా కరెంట్ టైమ్స్లో. ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది? లైక్ శివాజీ లాస్ట్లో చేశారు కదా, అది బాగుంది యాక్చువల్లీ. సర్పంచ్గా నవదీప్ ఎలా చేశాడు? నవదీప్ ఫైన్, లాస్ట్లో థింగ్ బాగుంది, అంతకు మించిన ఎక్కువ చెప్పలేను. హిట్ అవుతుందా మూవీ? బేసికల్లీ ఈ కరెంట్ జనరేషన్లో హిట్ కాకపోవచ్చు, బట్ ఇట్స్ ఏ లైక్ ఏమంటారు, కరెంట్ జనరేషన్కి బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. రా అండ్ రస్టిక్గా ఉందా మూవీ? లైక్ నా బిహేవియర్కి నాకు బాగా నచ్చిన మూవీ. రేటింగ్ ఎంత ఇస్తావు? 5కి 5, ఐ విల్ గివ్ 5. సినిమా చాలా బాగుందండి, కానీ కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం నిద్ర ఉండే, సెకండ్ హాఫ్లో బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి బ్రో? క్యాస్ట్ గురించి పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. అందరిది బాగానే ఉందండి, శివాజీది బాగుంది, చాలా బాగుంది. హిట్ ఆ మూవీ? ఓకే. ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో మూవీ. హైలైట్స్ ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్, మధ్యలో క్లైమాక్స్లో ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా బాగుంది. శివాజీ పర్ఫార్మెన్స్ ఎలా? కోట తర్వాత ఇంకో హైలైట్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఓకే. మంగపతిని మర్చిపోతారా? మంగపతిని మర్చిపోరు కానీ మంగపతికి దీటుగా. ఓకే. రేటింగ్ ఎంత ఇస్తావు? 5కి రేటింగ్స్ ఒక 3.5. చాలా బాగుందన్న. హైలైట్స్ ఏంటి? హైలైట్స్ అంటే క్లైమాక్స్ మాత్రం చింపేసేసారు. నార్మల్గా మీకు ఎక్కడ బోర్ అనిపించదు అనమాట మూవీ. శివాజీ గారు కదా, మొత్తం క్యారెక్టర్ ఆర్టిస్ట్ మొత్తం చింపేశారు అనమాట. చాలా నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది అనమాట. స్టోరీ చాలా కొత్తగా ఉంది, సింపుల్గా బాగుందన్న. ఇంకెందుకంటే ఏం చెప్పలేను. మీరందరూ వచ్చేసి సినిమా చూస్తే మాత్రం మీకు ఆ బ్లాక్ బస్టర్ అని నేను చెప్పలేను, చూడటానికి బాగుంది. నవదీప్ క్యారెక్టర్ పర్లేదన్న, బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తావు? 4.5 ఇస్తానన్న.